మనసు పరిధిలో మనం జీవించాలనుకుంటున్నాం, కానీ మనసు పరిధిలో మన శరీరము జీవించదు. శ్వాస ఎలా తీసుకుంటామో మనం ఆలోచిస్తాము, కానీ శ్వాస యొక్క ప్రక్రియ శరీరంలో ఎలా జరుగుతుందో అది మన పరిధిలో లేదు. అది సహజంగా జరిగిపోతుంది. ఆకలి నీ మనసు పరిధిలో లేదు, కానీ ఆకలి వేసిన తర్వాత ఎంత తినాలో నీ పరిధిలో ఉంది, మనసు పరిధిలో ఉంది. తిన్న తర్వాత జీర్ణ వ్యవస్థ ఎలా పని చేయాలో, ఎలా అరగాలో అది మనసు పరిధిలో లేదు. శరీరం యొక్క సహజ పరిధిలో ఉంది. అది నిద్ర బాగా రావాలని ఆలోచన నీ మనసు పరిధిలో ఉంది, కానీ ఎప్పుడు ఎలా రావాలి అనేది శరీరం యొక్క సహజ పరిధిలో ఉంది. నిద్ర గుండె ఇలా కొట్టుకోవాలి అని ఆలోచన యొక్క పరిధి నీ మనసులో ఉంది, కానీ గుండె ఏ విధంగా కొట్టుకుంటుందో, ఎలా కొట్టుకోవాలో చెప్పే మార్చుకునే పరిధి నీ మనసుకు లేదు. అది పూర్తిగా శరీరానికి ఉంది. ఒకసారి గమనించండి, మన శరీర ధర్మాల పనితీరు ఆలోచనకు దాటి ఉంది, అంటే మనసుకు దాటి, మైండ్కు దాటి పనిచేస్తుంది.